నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బంగ్లాదేశీయులు భారీ సంఖ్యలో హైదరాబాద్లోకి ప్రవేశించే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే బాలాపూర్, కాటేదాన్, మైలార్ దేవుపల్లి, పహడి షరీఫ్, ఫలక్నామా తదితర ప్రాంతాల్లో బుధవారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గతంలో అధిక సంఖ్యలో నగరానికి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు చిరు వ్యాపారులుగా, పరిశ్రమలు, భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. పలువురు వీలు చిక్కినప్పుడల్లా అక్రమంగా బంగ్లాదేశ్కు వెళ్లి వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో వారి రాకపోకలు ఎక్కువైనట్లు తెలియటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంగ్లాదేశ్లో కొన్నాళ్లుగా నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది భారత్లోకి అక్రమంగా చొరబడ్డారు. వారిలో చాలా మంది హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్నారు. 2 నెలల క్రితం కోల్కతా నుంచి ఖమ్మం చేరిన బంగ్లాదేశ్కు చెందిన 5 మైనర్లను పట్టుకోగా వారంతా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఆ పిల్లల్ని సొంత దేశానికి పంపించారు. అక్రమంగా హైదరాబాద్లో నివసిస్తోన్న బంగ్లాదేశీయులు కొందరు దళారులుగా మారుతున్నట్లు తెలుస్తోంది. పహడి షరీఫ్, మైలార్ దేవుపల్లి, కాటేదాన్, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసేందుకు తమ వారిని నగరానికి రప్పిస్తున్నారు. అక్రమంగా సరిహద్దు దాటించి రైళ్లలోకి చేర్చేంత వరకు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లోని ఏజెంట్లు ఈ దళారులకు సహకరిస్తారు. దీనికి ప్రతిఫలంగా ఒక్కొక్కరి నుంచి 5 నుంచి 6 వేల వరకు కమిషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ నుంచి మాల్డా ద్వారా సరిహద్దు దాటి కోల్కతా చేరవేస్తున్న ఏజెంట్లు అక్కడ నకిలీ ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులను తయారు చేసి వీరికిస్తారు. ఆ తర్వాత పోలీసులకు చిక్కకుండా రైల్లో కోల్కతా నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇలా గత 2 ఏళ్లలో 1000 మందికి పైగా బంగ్లా నుంచి అక్రమంగా వచ్చి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వారంతా ఎక్కడున్నారు, వారిని తీసుకొచ్చిన దళారులు ఎవరో తెలుసుకునే పనిలో పోలీసులు తలమునకలై ఉన్నారు.